నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకున్న మోటరోలా చెప్పండి. మోటరోలా G85 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. 10th జూలై రోజున ఈ స్మార్ట్ ఫోన్ అయితే మార్కెట్లోకి వస్తుంది అప్డేట్ పెట్టారు. ఇక్కడ మనకు రెండు విషయాలు కన్ఫర్మ్ అయిపోయింది. 6.6 ఇంచెస్ డిస్ప్లే 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే అయిపోయినాయి. అలాగే నెక్స్ట్ న్యూస్ కూడా ఐక్యూ నుంచి అవ్వడం. ఐక్యూ Z9 లైట్ స్మార్ట్ ఫోన్ అవుతుందో దీనికి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 15th రోజున ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది అనేసి అయితే కన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి. అండ్ ఆక్వా ఫ్లో కలర్ ఏదైతుందో అది వస్తుంది అనేసి అయితే కొన్ని పిక్చర్స్ అయితే బయటపడ్డాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అంటే సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఈ స్మార్ట్ ఫోను అమెజాన్ వాళ్ళది ప్రైమ్ డే ఉంది కదా. ప్రైమ్ డే రోజున అఫీషియల్గా సేల్ అయిపోతారు, లాంచ్ అయిపోతారు అనేసి అయితే అంటారు, టీజ్ అయితే చేస్తారు. చూద్దాము, ఏది అయితే కన్ఫర్మ్ న్యూస్ అయితే లేదు, సపరేట్ అప్డేట్ రాని ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి చెప్పండి. OnePlus Nord 4 సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. జూలై 16th రోజున OnePlus వాళ్ళు అయితే Nord 4 అయితే తీసుకొస్తారు అనే ఒక అప్డేట్ వచ్చింది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 35,000 లోపల ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Zorin OS ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో లినక్స్ది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట, యుబుంటుని బేస్ చేసుకొని వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసారు. వీళ్ళు 15 years కంప్లీట్ చేసుకుని సెలబ్రేషన్స్ అయితే చేసారు. అండ్ కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తాం, బెటర్ అప్డేట్ చేస్తామని అయితే మన కన్ఫర్మేషన్స్ అయితే చేసారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Noctua నుంచి అన్నమాట. Noctua వాళ్ళది కొత్తది మోడల్ అయితే లాంచ్ చేసిన. మోడల్ చూసుకుంటే NH-D15G2 ఫ్లాగ్షిప్ CPU కూలర్ అనమాట. ఈ కూలర్ అయితే చాలా బీఫీగా హెవీగా కూడా ఉంది. దగ్గర 7-8 పైపులు అయితే ఉన్నాయి అనమాట. ఒక సైడ్ 8 పైపులు, ఇంకొక సైడ్ 8 పైపులు, మధ్యలో 2 కూలర్స్ అయితే పెట్టిరన్నమాట. CPUకి మాత్రం మంచి ఎయిర్ ఫ్లో రావడానికి. ప్రైస్ అయితే తెలియదు లాంచ్ అయింది అనేసి అయితే అన్నారు. అండ్ ఇండియన్ ప్రైస్ తెలియదు, ముందు చెప్తారు ఇండియన్ ప్రైస్ అయితే అస్సలకే తెలియదు. అమెరికన్ ప్రైజెస్ చూసుకోపోయి $149 ఉంది. $149 అంటే దగ్గర పెట్టుకోండి. 13-14 వేల లోపల CPU కూలర్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాము మార్కెట్లోకి, ఇండియన్ మార్కెట్లోకి వచ్చినాక ప్రైస్ ఎట్లుంటుందని అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో Witcher 3 వైల్డ్ హంట్ గురించి అయితే నేను ఛాన్సాలు చెప్పిన. ఇప్పుడు సేల్లో $169 అవైలబుల్ ఉంది. తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తున్నాను. పెద్ద గేమ్, ఓపెన్ వరల్డ్, మీరు ఇష్టం వచ్చినట్టు ఆడచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ జెన్ అప్డేట్ కూడా వచ్చేసింది. అండ్ దాని తర్వాత దీనికి సంబంధించిన గేమ్ ప్లే కూడా పెట్టినాను. ఒకసారి ఆ గేమ్ ప్లే కూడా చెక్ చేసుకుని అయితే ఒక అప్డేట్ చేస్తున్నా. అండ్ ఇది ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.